బోర్డు చైర్మన్గా దామచర్ల సత్యనారాయణ సత్య నియామక నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భంగా అడ్వర్టైజ్మెంట్తో బిగినైంది. లేకపోతే అడ్డంగా దొరికిపోయిన కల్తీ కేటుగాళ్లు అంటూ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా నిజం అంటూ ఏఆర్ డైరీ నుంచి జూన్ జూలైలో 8 ట్యాంకర్లు అవన్నీ తిరుపతి సమీపంలోని వైష్ణవి నింపినవే. యూపీలోని బోలేబాబా నుంచి వైష్ణవి కొనుగోళ్లు కొన్నది కిలో 355కి అమ్మిన ధర 318. అడ్డగోలుగా కల్తీ చేయకుంటే ఇది ఎలా సాధ్యం? 5 ట్యాంకర్లు పెనుబాక దిండిగల మీదుగా తిరుమలకు, 3 ట్యాంకులు నెయ్యి నేరుగా తిరుమలకే, టోల్గేట్లు దాటకపోవడమే స్పష్టమైన ఆధారం. స్టేట్ జీఎస్టీ నివేదికలో విస్తుగొలిపే నిజాలు అంటూ ఎప్పుడైతే లడ్డూ కల్తీ మీద స్వతంత్ర సిట్కి సంబంధించింది వచ్చిందో వెంటనే ఇది అంటే ఈనాడుతో పాటు జ్యోతి కూడా అంటే ఇది ఖచ్చితంగా డిఫెన్స్లో పడ్డప్పుడు అఫెన్సివ్ స్టెప్లో భాగంగా తీసుకొచ్చినటువంటిది. నేను ఇందాక చెప్పినటువంటి అసలు పాయింట్, అసలు లాజిక్ అదే. ఎక్కువకి తక్కువకి తీసుకొచ్చారు అంటే అక్కడ దాంట్లో కల్తీ కలిస్తే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఖచ్చితంగా డాల్డా లాంటిది కలవాలి. లేదా వైష్ణవి డైరీ ప్లస్ అక్కడది వీళ్ళు లెక్కేసుకుంటే 2 కలిపి ఇచ్చుకోవాలి. సరే దాంట్లో కల్తీ చేసినే ఉండాలి. కల్తీ చేస్తే ఎంతకంటే ఎక్కువ విలువ కలిగిన జంతువులకు సంబంధించిన కొవ్వు నూనెని పోస్తారా అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి అంశం. దాన్ని జాగ్రత్తగా దాటవేసేటటువంటి ధోరణిలో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. అయితే